హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే వికెట్ విన్స్ అండ్ లెర్నింగ్స్. ఎలా ఉన్నారు? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే స్విట్జర్లాండ్. అండ్ ఇది ఒక గొప్ప ప్లేస్. మీకు తెలిసిందే, ఇక్కడ టూరిజంకి చాలా బెస్ట్ స్పాట్ ఏంటంటే మౌంట్ ఆల్ప్స్. ఈ వీటి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఈ స్విట్జర్లాండ్ అంటే ఏంటి, దీని కంట్రీ క్యాపిటల్ అండ్ దీనికి టూరిస్ట్ స్పాట్స్ ఏమేంటివి, అండ్ వీటి గురించి మనం తొందరగా తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మేము ముందుంటాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా స్విట్జర్లాండ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనం తెలుసుకుందాం. స్విట్జర్లాండ్ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట. ఇది సెంట్రల్ యూరోప్లో ఉంటుంది. ఇది ఏ ఏ కంట్రీస్తో సరౌండ్ అయి ఉంటుందంటే ఆస్ట్రియా, లించెస్టైన్ ఈస్ట్లో ఉంటాయి, అండ్ ఫ్రాన్స్ వెస్ట్లో ఉంటుంది, అండ్ ఇటలీ సౌత్లో, అండ్ జర్మనీ ఏమో నార్త్లో ఉంటుంది. టోటల్ ఏరియా వచ్చేసి దీనిది 41,293 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ కంట్రీ వచ్చేసి 29 సావరియన్ కాంటోన్స్. అంటే ఇప్పుడు మన ఇండియాకి స్టేట్స్ ఎలాగో అక్కడ వాటిని సావరియన్ కాంటోన్స్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? స్విట్జర్లాండ్ అనేది ఎక్కువగా మౌంటైనస్ కంట్రీ అనమాట. అంటే అక్కడ మౌంటైన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ మౌంటైన్స్ ఏమేంటివంటే ఆల్ప్స్ మౌంటైన్స్. అంటే ఇక్కడ ఆల్ప్స్ మౌంటైన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ ఆల్ప్స్ మౌంటైన్స్ అనేది సౌత్ పార్ట్లో అండ్ సదరన్ ఈస్టర్న్ పార్ట్లో ఎక్కువగా కనపడుతుంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఆల్ప్స్ మౌంటైన్స్లో నార్త్ పార్ట్ ఆఫ్ ఆల్ప్స్ మౌంటైన్స్లో స్విస్ ప్లాట్యూ అనే ఒక ఇంపార్టెంట్ ప్లాట్యూ ఉంటుందన్నమాట. ఇక్కడ మోస్ట్ పాపులేషన్ ఆఫ్ ద స్విట్జర్లాండ్ ఈ స్విస్ ప్లాట్యూలోనే ఉంటారనమాట. ద జురా మౌంటైన్స్ అనేవి స్విస్ ప్లాట్యూ నార్త్ వెస్టర్న్ పార్ట్లో ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని రివర్స్ చెప్తున్నాను వినండి. ద రోన్, ద రైన్, ద ఎయిర్ అండ్ ద థూర్ ఆర్ ద మెయిన్ రివర్స్. అంటే ఇవి మెయిన్ రివర్స్ అనమాట. ఈ రివర్స్ అన్ని ఆల్ప్స్ మౌంటైన్స్లో గ్లేషియర్స్ నుంచే ఫామ్ అవుతాయి అనమాట. అండ్ స్విట్జర్లాండ్లో చాలా ఇంపార్టెంట్ లేక్స్ అనేవి ఉన్నాయి. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ లేక్స్ చెప్తున్నాను వినండి. జెనీవా, కాన్స్టెన్స్, న్యూస్టెల్, జురిచ్, మెజోరీ, ఇవి ఇంపార్టెంట్ లేక్స్ అనమాట. ఇప్పుడు మనం స్విట్జర్లాండ్ క్లైమేట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ స్విట్జర్లాండ్ క్లైమేట్ మోడర్న్గా ఉంటుందన్నమాట. మోడరేట్గా ఉంటుంది. అంటే టెంపరేచరు వింటర్ అప్పుడు టెంపరేచరు బిలో ఫ్రీజింగ్ పాయింట్ దాకా చేరుకుంటుంది. అంటే ఏ మంత్స్లో ఉంటుందంటే అది డిసెంబర్, మార్చ్లో అనేది ఉంటుంది. అండ్ జూలై, ఆగస్ట్లో సమ్మర్లో ఉంటుంది. మీరు కావాలంటే టూరిస్ట్ స్పాట్కి వెళ్ళాలంటే జూలై, ఆగస్ట్ మంత్స్లో వెళ్ళొచ్చు. ఎందుకంటే డిసెంబర్ నుంచి మార్చిలో ఎక్కువగా చల్లదనం ఉంటుంది కాబట్టి తుమ్ములు, దగ్గులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఈ స్విట్జర్లాండ్లో 4 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి. అవేంటంటే జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, రోమిష్. చాలామంది పీపుల్ ఎవరైతే సిటీస్లోకి వెళ్ళి వర్క్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా కంట్రీ సైడ్ అంటే విలేజెస్ అట్లా ఊరి చివర అలాగ ఉండడానికే ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ చీపర్ ల్యాండ్స్ దొరుకుతాయి అండ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుందన్నమాట. ఈ కంట్రీ అనేది హైలీ అర్బనైజ్డ్ అనమాట. అంటే హైలీ అర్బనైజ్డ్ అంటే చాలా డెవలప్ అయిన కంట్రీ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ టూరిజం అనేది ఎలా డెవలప్ అయిందో తెలుసుకుందాం. టూరిజం ఇండస్ట్రీ స్విట్జర్లాండ్లో ఎప్పుడు డెవలప్ అయిందంటే ఎర్లీ 19th సెంచరీస్లో బ్రిటిష్ మౌంటైనర్స్ అక్కడున్న ఆల్ప్స్ మౌంటైన్స్ యొక్క పీక్స్ని క్లైంబ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే థామస్ కుక్, లున్ ట్రావెల్ అనే ఇద్దరు కంపానియన్స్ పీరియడ్లో ఇది జరిగిందనమాట. వాళ్ళిద్దరూ టూరిస్ట్ హాలిడేస్కి స్విట్జర్లాండ్ వచ్చారు. స్విట్జర్లాండ్ అనేది ఇద్దరికి ఎందుకు ఈ స్విట్జర్లాండే ఎక్కువగా టూరిస్ట్ స్పాట్స్ అనిపించిందంటే ఇక్కడ స్నో కవర్డ్ మౌంటైన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ గ్లేషియర్స్, సిన్సియర్ లేక్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ వాళ్ళు వెళ్ళిన సీజన్ అది స్ప్రింగ్ సీజన్ అండ్ సమ్మర్ అండ్ ఆటమ్ సీజన్లో ఎక్కువగా ఇక్కడ మంచు అనేది బాగా ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కువగా జాలీగా ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళు ఈ పీక్స్ ఎక్కడానికి ఈ టైం అనేది చూస్ చేసుకున్నారు. అందుకే వీళ్ళు టూరిస్ట్ హాలిడేస్ స్పెండ్ చేయడానికి స్విట్జర్లాండ్కి వచ్చారు. ఈ స్విట్జర్లాండ్లో టూరిజం అప్పటి నుంచే మొదలైంది. వీళ్ళు ఏ మంత్స్లో వెళ్ళారంటే జూన్, ఆగస్ట్ మధ్యలో. అండ్ ఇక్కడ స్కీయింగ్ ఇక్కడ చాలా అనేది చేశారనమాట. ఈ ఇద్దరికి
ఈ అక్కడ స్కీయింగ్ చేయడం అంటే బాగా ఇష్టమైపోయింది. అండ్ బిట్వీన్ డిసెంబర్ అండ్ ఏప్రిల్ యూరోప్లో స్విట్జర్లాండ్కి బెస్ట్ షాపింగ్ మార్కెట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ కంట్రీ దేనికి ఫేమస్, వరల్డ్ మొత్తంలో దేనికి ఫేమస్ అంటే బెస్ట్ రేంజ్ ఆఫ్ వాచెస్ అనమాట. అక్కడ వాచెస్ బాగా ఉంటాయి. మీరు ఒకసారి వెళ్ళి చూడాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు. అక్కడ స్విట్జర్లాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాక్లెట్స్ కానీ, పాటరీ కానీ, వాచెస్ కానీ, క్రిస్టల్ ఐటమ్స్ కానీ, కుకూ క్లాక్స్ కానీ, లేసెస్ కానీ, కౌబెల్స్ కానీ, యాంటిక్వీస్ కానీ, స్కై టూల్స్ కానీ, క్లోత్స్ కానీ, స్టీల్ కల్టరీ కానీ, వుడ్ కార్వింగ్స్ కానీ, స్విస్ ఆర్మీ నైఫ్స్ కానీ, చీజ్ కానీ, వైన్ కానీ, జ్యువెలరీ కానీ, చాక్లెట్స్ కానీ, వాచెస్ కానీ, ఇవన్నీ అక్కడ చాలా బెస్ట్ అనమాట. అంటే ఇవన్నీ కూడా అక్కడ టూరిస్ట్ స్పాట్స్ అనమాట. బెస్ట్ మార్కెట్స్ అని చెప్పాను కదా, ఇవన్నిటి మీదే బెస్ట్ మార్కెట్స్ అనేవి డిపెండ్ అయ్యి ఉన్నాయి అనమాట. ఇక్కడ అఫోర్డబుల్ టూరిస్ట్ స్పాట్స్ అండ్ టూరిస్ట్ వెహికల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. అందుకనే స్విట్జర్లాండ్లో టూరిజం ఇంకా ఎక్కువగానే పెరుగుతూ ఉంది. అండ్ స్విట్జర్లాండ్ అనేది టూరిజంని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది అనమాట. అండ్ సో టూరిస్ట్ కూడా ఇక్కడ ఈజీగా అఫోర్డ్ చేయగలరు అనమాట. అండ్ ఈ సిస్టమ్ స్విట్జర్లాండ్లోని బెస్ట్ విజిట్స్ ప్లేసెస్ ఏంటో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అవి ఏంటంటే అక్కడ బర్న్ అనే సిటీ, అంటే ఇది ఈ స్విట్జర్లాండ్ క్యాపిటల్ అనమాట, బర్న్ సిటీ. ఇక్కడ చాలా షాప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్ప్స్ మౌంటైన్స్ ఇక్కడ కూడా బాగా ఉంటుందన్నమాట. బాగా షాప్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ స్కీయింగ్ అనేది ఇక్కడ ఫేమస్ అనమాట. జురా మౌంటైన్స్లో మీరు ఇంకా ఎక్కువగా చూడొచ్చు అనమాట. ఇవన్నీ టూరిస్ట్ స్పాట్స్ ఇక్కడ ఎక్కువగా. అండ్ లేక్స్ కొన్ని చెప్తాను, ఇవి కూడా టూరిస్ట్ స్పాట్స్. జెనీవా, కాన్స్టాన్స్, న్యూచెల్, జురిచ్, మిగోరి, ఇవి కూడా ఇంపార్టెంట్ లేక్స్ అనమాట. అండ్ ఇక్కడ బిజియెస్ట్ రివర్, అంటే ఎక్కువగా ప్రజలు టూరిస్ట్ చేసే రివర్ ఏంటంటే రివర్ రెహేన్. అండ్ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలి. అదేంటంటే మెట్రహాన్ అనే ఈ ఒక మౌంటైన్ గురించి, దీన్ని ఎలా కాంక్రీట్ చేశారని చెప్తే మీరు నవ్వు ఆగదనమాట. ఇది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా. మీరు ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం తర్వాత మనం ఇక్కడ టూరిస్ట్ ఎక్కువగా విజిట్ చేసే ప్లేసెస్ తెలుసుకుందాం. జంగర్ జార్జ్, అంటే దీన్ని జంగర్ జార్జ్ అని అంటారు, యంగర్ హార్చ్ అంటారు, ఎందుకంటే ఇది ఒక స్విస్ పదం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెర్న్ సిటీ, ఇది మెడివల్ టౌన్ అనమాట. ఇది స్విట్జర్లాండ్ క్యాపిటల్ కూడా. అండ్ లూరెన్స్, మెట్రహాన్ అనే పర్వతం, ఇంకా టిల్ట్స్, లేక్ జెనీవా, చాటూడ్ ది చిల్లాన్, జూరిచ్, ఇదొక సిటీ అనమాట. ఇది లార్జెస్ట్ సిటీ స్విట్జర్లాండ్లో. అండ్ స్విస్ నేషనల్ పార్క్. అండ్ లాస్ట్ వచ్చేసి రెహెనే ఫాల్స్, ఆల్ప్స్ మౌంటైన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీటి గురించి మీకు చాలా డీటెయిల్గా చెప్పబోతున్నాను అనమాట. ఇప్పుడు యంగర్ హార్చ్ గురించి తెలుసుకుందాం. యంగర్ హార్చ్ అనేది గ్లేషియర్ అనమాట ఆల్ప్స్ మౌంటైన్స్లో. ఇది ట్రైన్ ఫ్రమ్ ఇంటర్లేకెన్ అనే సిటీ నుంచి ట్రైన్ వస్తుందన్నమాట ఈ గ్లేషియర్కి. అందులో మాత్రం ఇక్కడికే రావచ్చు. మీరు కనుక వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్లో మాత్రం మీరు వెళ్ళొచ్చు. అది ఏం సిటీ అంటే ఇంటర్లేకెన్ సిటీ నుంచి ఈ గ్లేషియర్ కనేసి వెళ్ళొచ్చు అనమాట. ఈ రైల్వే స్టేషన్ అనేది, ఇప్పుడు నేను చెప్పే ట్రైన్ యొక్క రైల్వే స్టేషన్ అనేది యూరోప్లోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ అనమాట. అండ్ ఇది స్పినిక్స్ అబ్జర్వేటరీ కూడా ఇక్కడ ఈ కంట్రీలో అనేది ఉంటుందన్నమాట, స్పినిక్స్ అబ్జర్వేటరీ. అండ్ నెక్స్ట్ బెర్న్ గురించి మాట్లాడుకుంటే కనుక, ఈ బెర్న్ అనేది మెడివల్ టౌన్ అనమాట స్విట్జర్లాండ్కి క్యాపిటల్ కూడా. ఇది స్విస్ ప్లాట్యూలో ఉందన్నమాట. దీనికి ఓల్డ్ టౌన్ ఒకటి ఉంది. ఓల్డ్ టౌన్ ఆఫ్ బెర్న్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒకటి అనమాట. ఇది టాలెస్ట్ క్యాథెడ్రల్ ఆఫ్ స్విట్జర్లాండ్ అనమాట. ఇక్కడ క్లాక్ టవర్ ఉంటుంది. ఈ సిటీలో 6 కిలోమీటర్ లాంగ్ షాపింగ్ ఆర్కేడ్ ఉంటుంది. అండ్ ఇది మోస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఆఫ్ ద సిటీ కూడా ఇది. అండ్ ఇప్పుడు మనం లారెన్స్ అనే దాని గురించి తెలుసుకుందాం. లారెన్స్ అనేది షోర్ ఆఫ్ లేక్ లారెన్స్ దగ్గర ఉంటుందన్నమాట. ఇది మోస్ట్ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ అనమాట. ఈ సిటీ అనేది ఆల్ప్స్ మౌంటైన్స్తో సరౌండ్ అయి ఉంటుంది. అండ్ ఈ సిటీ యొక్క ఫేమస్ ల్యాండ్ మార్కింగ్స్ వచ్చేసి చాపల్ బ్రిడ్జ్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న దాని పేరే చాపల్ బ్రిడ్జ్ అనమాట. అంటే ఇక్కడ చేపలు పడతారనుకోకండి. ఇక్కడ ఓన్లీ మనుషులు మాత్రమే తిరగగలరు. అండ్ ఏ వెహికల్స్ కూడా వెళ్ళలేవు అనమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి లైన్ మాన్యుమెంట్ అండ్ స్విస్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం. ఈ సిటీలో బెస్ట్
టూరిస్ట్ అట్రాక్షన్స్ అనమాట. దాని తర్వాత ఇది న్యూమరస్ మ్యూజిక్ కాన్సర్ట్స్ కూడా కండక్ట్ చేస్తుందన్నమాట. ఇక్కడికి మీరు వెళ్ళి పాటలు కూడా పాడుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ సెంటర్ కూడా ఉంటుంది, ఇది మెయిన్ పాయింట్. అండ్ దాని తర్వాత వచ్చేసి మెట్రహాన్ అనమాట. ఈ మెట్రహాన్ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్ ఇన్ ద ఆల్ప్స్ మౌంటైన్స్ అనమాట. ఈ మెట్రహాన్ అనేది హైయెస్ట్ పీక్ అనమాట, వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్ ఆల్ప్స్ మౌంటైన్స్లో, ఇది గుర్తుపెట్టుకోండి. టూరిస్టులు ఇక్కడికి జర్మట్ అనే విలేజ్ని విజిట్ చేయడానికి వస్తారు, ఈ మెట్రహాన్ అనే మౌంటైన్ దగ్గరికి. అండ్ ఈ మెట్రహాన్ ఫుట్ హిల్లో ఈ జర్మట్ అనే విలేజ్ ఉంటుందన్నమాట. ఇది మౌంటైనింగ్ అండ్ స్కై రిసార్ట్ అనమాట, అంటే స్కీయింగ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఇది వరల్డ్ క్లాస్ హోటల్స్లో అండ్ రెస్టారెంట్స్లో ఇక్కడ ఉంటాయన్నమాట ఎక్కువ. అండ్ ఇవన్నీ కూడా ఆల్ప్స్ మౌంటైన్స్ మీదే ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు టిట్లిస్ అనే మౌంటైన్ పీక్ గురించి తెలుసుకుందాం. ఇది ఆల్ప్స్ మౌంటైన్స్లో సెంట్రల్ స్విట్జర్లాండ్లో ఇది పీక్ అనేది లొకేట్ అయిందనమాట. ఇది ద నార్త్ సైడ్ ఆఫ్ ద పీక్ టిట్లిస్ అనే గ్లేషియర్ ఈ టిట్లిస్ అనే మౌంటైన్ మీద నార్త్ సైడ్ లేదా ఉంటుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కైయింగ్ స్పాట్స్ అనమాట అండ్ స్నో బోర్డింగ్ ప్యారడైజ్ ఆఫ్ స్విట్జర్లాండ్. ఇది కేబుల్ కార్ అంటే రూటర్ అనే కేబుల్ కార్ మీద దీన్ని రీచ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి లేక్ జెనీవా అనేది లార్జెస్ట్ ఆల్పైన్ లేక్ ఇన్ యూరోప్, అంటే ఆల్ప్స్ మౌంటైన్స్ యొక్క లార్జెస్ట్ లేక్ అనమాట లేక్ జెనీవా అనేది. ఇది స్విట్జర్లాండ్ లొకేటెడ్ బిట్వీన్ స్విట్జర్లాండ్ అండ్ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ మధ్యలో ఉంటుందన్నమాట. ఇక్కడ దీని షోర్ దగ్గర సిటీ ఆఫ్ జెనీవా అనే ఒక సిటీ అనేది లొకేట్ అయి ఉంటుందన్నమాట. ఇది సౌత్ వెస్టర్న్ బ్యాంక్ ఆఫ్ లేక్ జెనీవాలో ఉంటుంది. ఈ లుజెనెన్స్ అనే సిటీ వెస్టర్న్ బ్యాంక్ ఆఫ్ లేక్ జెనీవాలో ఉంటుందన్నమాట. అండ్ ఈ లేక్ జెనీవా అనేది చాలా ఫేమస్, ఇది ఒక లార్జెస్ట్ లేక్ ఇన్ ఆల్పైన్ లేక్స్. అండ్ ఈ జెనీవా హ్యాస్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట ఇక్కడ, లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్ ద వరల్డ్ అనమాట. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ మెనీ యునైటెడ్ నేషన్ ఏజెన్సీస్, అంటే ఇప్పుడు యునెస్కో ఇలాంటి ఎన్నో యునైటెడ్ నేషన్ ఏజెన్సీస్ హెడ్ క్వార్టర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ సిటీ బిసైడ్ దగ్గర గ్రీన్ స్పేసెస్, మ్యూజియమ్స్, గవర్నమెంట్ రెస్టారెంట్స్, యార్డ్స్ ఇవన్నీ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి అనమాట. ఈ హిల్ స్లోప్స్లో ఉంటాయి అనమాట ఇవి. అండ్ దాని తర్వాత చాతు ది చిలాన్ అనేది ఏదో విచిత్రమైన పేరు అనుకోకండి, ఇది ఒక క్యాజిల్, ఇది ఓల్డ్ క్యాజిల్ అనమాట, ఇది ఒక కొంచెం ఓల్డ్ క్యాజిల్. ఇది షోర్ ఆఫ్ లేక్ జెనీవా, అంటే లేక్ జెనీవా షోర్లో ఉంటుందన్నమాట. ఇది ఈ నియర్ మాంటిరెక్స్ అనే ఒక సిటీ దగ్గర ఉంటుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ హిస్టారిక్ బిల్డింగ్ ఇన్ స్విట్జర్లాండ్. ఇది స్విట్జర్లాండ్లో మోస్ట్ విజిటెడ్ హిస్టారిక్ బిల్డింగ్ అనమాట. ఈ క్యాజిల్ ఈ ఆర్టిస్ట్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి రైటర్స్ ద్వారా ఇన్స్పైర్ అవుతుందన్నమాట సెంచరీస్ బడి. దాని తర్వాత మనం జురిచ్ అనే ఒక సిటీ గురించి తెలుసుకుందాం. మీకు ముందే చెప్పాను, ఈ జురిచ్ అనేది లార్జెస్ట్ సిటీ ఇన్ స్విట్జర్లాండ్ అనేది. ఇది నార్త్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ స్విట్జర్లాండ్లో ఉంటుందన్నమాట ఈ జురిచ్ అనే సిటీ. అండ్ ఇది బ్యాంక్ ఆఫ్ ద లేక్ జురిచ్లో ఉంటుందన్నమాట ఈ జురిచ్ అనే సిటీ. అండ్ ఇక్కడ మేజర్ ట్రాన్స్పోర్ట్ హబ్ అండ్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ట్రావెలర్స్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ ఈ సిటీ లో యూరోప్స్ ఫైనెస్ట్ షాపింగ్ ఆర్కెట్స్ విత్ డిజైనర్ స్టోర్స్ సెల్లింగ్ క్లాత్స్, వాచెస్, ది జ్యువెలరీ ఇక్కడ ఎక్కువగా కనపడుతుందన్నమాట. ద సిటీ అనేది ఫేమస్ ఫర్ ఇట్స్ బ్యాంక్స్, మ్యూజియమ్స్ అండ్ గ్యాలరీస్, ఆర్ట్ గ్యాలరీస్ అనమాట ఇవన్నీ. హలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కదులుద్దాం.